జానారెడ్డి సారే అలిగిన నాడు మాటలు వరదలై పారకపోవు. అవతలి పక్షం వనకక మానదు. మాటకు మాట తూటాలు లెక్క వేలుతుంటే ఆ తుఫాన్లా మైకులు కొట్టుకపోక మానవు. ఏంది నిమ్మలానికే మారుపేరైన జానారెడ్డి సార్ గురించేనా సావిత్రికి ఇంత ఆవేశంగా చెప్తుంది అని అనుకుంటుండ్రా? మరి నడుమ జానారెడ్డి సార్ని చూసిండ్రా ఎట్లా అంటున్నాడో? పెద్దలు జానారెడ్డి గారు జానడు బెత్తడు పంచాది ఇడుస్తనే లేడు. మల్లోపారి కేటీఆర్ సార్ మీద తీన్మార్ డైలాగులు ఇడిచిండు. చెప్పు సారు. తాగునీరు ఇక్కడ హైదరాబాద్లో తాగుతున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది, జానారెడ్డి చేసింది. ఇప్పుడు వచ్చిన పంచాయతీరాజ్ మినిస్టర్ తాగునీరు కొరకు చేసింది లేదు. ఇంకా సారు ఇంకా మాట్లాడాలంటే సిరిసిల్లకు కూడా 50 కోట్లు నేనే ఇచ్చింది, ఇంకా అవి ఖర్చు కాలేదు ఇప్పటిదాకా. అరే అవునా? ఇంకా ఈ మండల వ్యవస్థను ఏర్పాటు చేసింది జానారెడ్డి. అటువంటి వ్యవస్థని నడపడానికి అయినటువంటి మంత్రులు వీళ్ళంతా ఇప్పుడు. అవును సారు, మొన్న కూడా చెప్పినావు ఇదే మాట, కానీ ఎప్పుడు షురువు చేసినావు సారు? అరే టీడీపీలోనే నేను మంత్రిని మరి. బైసాబ్ అరే ఆయనకు తెలియదు కదా, చంద్రబాబుకి ఏబిసిడీలు తెలియదు దీని గురించి కూడా, ఏది ఆ మండల్ గురించి అప్పటికి. సరే కానీ సారు, ఆఖరికి కేటీఆర్ సార్ గురించి ఏమంటావో చెప్పు. ఇక్కడ మమ్మల్ని మాట్లాడమంటుంటే ఏం మాట్లాడతాం, ఏం ఉపయోగం? ఓ రోజు 2 డోళ్ళు తీసుకొని కొట్టుకుంటూ పోవాలి, అటు కొట్టుడు ఇటు కొట్టుడు.